Hi everyone, welcome to KNR IT Academy. In last class, we can discuss in MS Excel what are the tabs available, how to work those tabs. Like that, we have to discuss in last class. Now, today we discuss MS Excel formula. What are the formulas available in MS Excel? How to work those formulas like that? We have to discuss in today's class. MS Excel. In MS Excel, different types of formulas available. One is mathematical formulas, and also text and data manipulation formulas, and also date and time, conditional formulas, statistical formulas, rounding and formatting formulas, and also percentage calculation, array formulas, lookup formulas. These are all subsections in formulas. One by one we can discuss in today's class. First one is mathematical formulas. In mathematical formulas, sum, average, maximum, minimum, count. These five formulas are coming in mathematical formulas. Mathematical formulas లో five types ఉంటాయి. అవి sum, average, maximum, minimum, count. In sum అంటే ఏంటి, దాన్ని ఎలా యూస్ చేస్తాం, వాట్ ఈస్ ద పర్పస్, హౌ టు యూస్. ఇన్ సమ్ సపోజ్ we have some list of data available in our sheet. That time we can use total. In total, how to say in Excel sum. What is the purpose of sum? Add up a లిస్ట్ ఆఫ్ నెంబర్స్. యాడప్ ఏ లిస్ట్ ఆఫ్ నెంబర్స్ అంటే లిస్ట్ ఆఫ్ నెంబర్స్ ని యాడ్ చేయడానికి సమ్ అనేదాన్ని యూస్ చేస్తాం. హౌ టు యూస్, సపోజ్ ఇజ్ ఈక్వల్ సమ్ అనే ఫార్ములా ఎలా ఉంటుంది, ఇజ్ ఈక్వల్ టు వీ హ్యావ్ టు టైప్ సమ్ అని చెప్పేసి పర్టికులర్ గా రెఫరెన్స్ సెల్ అనేది, అంటే మనం ఎక్కడి నుంచి ఎక్కడ వరకు సమ్ చేయాలి అనుకుంటున్నామో దాన్ని రెఫరెన్స్ సెల్ కింద తీసుకొని యాడ్ చేస్తాం అనమాట. దాన్ని సమ్ అని అంటాం. ఇలా యూస్ చేయాలన్నమాట. దెన్ యావరేజ్. యావరేజ్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద పర్పస్, క్యాలిక్యులేట్ ద యావరేజ్ ఆఫ్ ఏ సెట్ ఆఫ్ నెంబర్స్. How to use average? What is the formula of average? Is equal to average. వన్స్ మనం is equal to average అని టైప్ చేసిన తర్వాత పర్టికులర్ సెల్, అంటే మనం దేనికి యావరేజ్ చేయాలనుకుంటున్నాం, ఏ సెల్ నుంచి ఏ సెల్ కి యావరేజ్ చేయాలనుకుంటున్నాం అని దాన్ని మనం క్లిక్ చేస్తాం అనమాట. సపోజ్ ఇక్కడ నేను B1 to B5 ఆ సెల్స్ యొక్క యావరేజ్ తెలుసుకోవాలనుకుంటున్నాను. అందుకని నేను B1 to B5 అని సెలెక్ట్ చేశాను అనమాట. ఇలా మనం యావరేజ్ యొక్క ఫార్ములాని క్యాలిక్యులేట్ చేస్తాం. దెన్ మాక్సిమం. మాక్సిమం అంటే ఏంటిది, హౌ టు యూస్, వాట్ ఈస్ ద పర్పస్. మాక్సిమం యొక్క పర్పస్ ఏంటంటే ఫైండ్ ద హైయెస్ట్ వాల్యూ ఇన్ ద రేంజ్. ఫైండ్ ద హైయెస్ట్ వాల్యూ అంటే సపోజ్ నీకు సెలెక్ట్ చేసాం, నాకు సపోజ్ A1 to A5 ఆర్ C1 to C5 లైక్ దట్ మనకి కావాలి. ఆ ఫామ్ నువ్వు ఏదైతే సెలెక్ట్ చేసావో దాంట్లో నీకు హైయెస్ట్ ఏ వాల్యూ ఉంది అది డిస్ప్లే అవ్వాలనుకోండి. అలాంటప్పుడు ఏం చేస్తాం, ఈజ్ ఈక్వల్ టు మాక్సిమం. మాక్సిమం అని చేయడానికి ఉండదు, ఇక్కడ ఓన్లీ మ్యాక్స్ అనాలన్నమాట. మ్యాక్స్ అని ఈజ్ ఈక్వల్ టు మ్యాక్స్ అని టైప్ చేసి పర్టికులర్ గా మనకి ఏ సెల్ కావాలంటే ఆ సెల్ యొక్క రిఫరెన్స్ మనం యాడ్ చేసుకుంటాం. సపోజ్ ఇక్కడ నేను C1 to C5 రేంజ్ సెలెక్ట్ చేసుకున్నాను అన్నమాట. సపోజ్ C1 to C5 రేంజ్ లో ఏదైతే నేను సెలెక్ట్ చేసుకున్నానో దాంట్లో హైయెస్ట్ నెంబర్ ఏది ఉందో అది డిస్ప్లే అవుతుంది అనమాట. అలా మనం మాక్సిమం అనే ఫార్ములాని యూస్ చేస్తాం. దెన్ మినిమం. మినిమం అంటే ఏంటి, సపోజ్ ఫైండ్ ద లోయెస్ట్ వాల్యూ ఇన్ ది రేంజ్. మినిమం అంటే లోయెస్ట్ రేంజ్ ఎక్కడ, సపోజ్ మనం సెలెక్ట్ చేసుకున్న రేంజ్ లో లోయెస్ట్ నెంబర్ ఏది ఉందో అది డిస్ప్లే అవుతుంది అనమాట. ఈజ్ ఈక్వల్ మినిమం. సపోజ్ నేను D1 to D5 సెలెక్ట్ చేసుకున్నాను,
అప్పుడు ఏం చేస్తాను, నేను ఫార్ములా యూస్ చేస్తాను. ఏంటి ఆ ఫార్ములా? ఈక్వల్ టు మిన్ D1 to D5 అని సెలెక్ట్ చేసుకున్నాను. నేను సెలెక్ట్ చేసుకున్న రేంజ్ లో ఏదైతే లోయెస్ట్ నెంబర్ ఉంటుందో అది డిస్ప్లే అవుతుంది అన్నమాట. దట్ ఈస్ ద మెయిన్. దెన్ ఫిఫ్త్ వన్, కౌంట్. కౌంట్ అనేది ఎలా యూస్ చేస్తాం? సపోజ్ కౌంట్ ద నెంబర్ ఆఫ్ సెల్స్ ఇన్ ఏ రేంజ్. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ కౌంట్. హౌ టు యూస్ కౌంట్? Suppose in cell E1 to E5, I take the E1 to E5 cell references. That time use count formula. What is the count formula? Is equal to count. We select E1 to E5. That count the number non-empty cells in the cell of E1 to E5. అసలు కౌంట్ అనేది ఏంటంటే పర్టికులర్ గా మనం ఏదైతే సెల్ ని రిఫరెన్స్ చేస్తామో ఆ సెల్ లో సపోజ్ నీ నేమ్ టైప్ చేసావనుకో, ఆ నేమ్ లో ఎన్ని లెటర్స్ ఉన్నాయనేది కౌంట్ ఇస్తుంది అనమాట మనకి. అలా కౌంట్ అనే ఫార్ములాని యూస్ చేస్తాం. దిస్ ఫైవ్ ఆర్ కమ్స్ ఇన్ మ్యాథమెటికల్ ఫార్ములాస్. దెన్ గో టు నెక్స్ట్, టెక్స్ట్ అండ్ మ్యానిపులేషన్ ఫార్ములాస్. Text and manipulation formulas. Then concatenate. What is the meaning of concatenate? ఇక్కడ ఏం లేదు. Suppose what is the purpose? Combine the text from multiple cells into one cells. Suppose మనం ఇక్కడ 2 cells ని యాడ్ చేయాలి, ఒకే సెల్ లో రావాలి మనకు అది సబ్ డేటా. అలాంటప్పుడు ఏం చేస్తాం? ఈ ఫార్ములాని యూస్ చేస్తాం అనమాట. ఈజ్ ఈక్వల్ టు కంకరెంట్ అని నువ్వు ఏ టెస్ట్ లని మర్జ్ చేయాలనుకుంటున్నావు అనుకో, ఆ దాన్ని ఇక్కడ text1 text2 అని ఇస్తాం అనమాట. దట్ ఈస్ ద పర్పస్. హౌ టు యూస్? సపోజ్ ఇక్కడ చూడండి, కంకరెంట్ F1 అని F1 సెల్ తీసుకున్నాను. ఇది F1 టు Z1 కంబైన్. ఆ టెక్స్ట్ రెండింటిని నేను కంబైన్ చేయాలి. బిట్వీన్ ద స్పేస్ మొత్తాన్ని తీసేసి ఏం చేయాలి? ఆ రెండు సెల్స్ ని నేను కంబైన్ చేయాలి. అలాంటప్పుడు నేను ఏ ఫార్ములా యూస్ చేయాలి? కంకరెంట్ అనే ఫార్ములాని యూస్ చేస్తుంది. దెన్ నెక్స్ట్ వన్, లెన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లెన్? కౌంట్ ద నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇన్ దిస్ సెల్. సపోజ్ నువ్వు నీ నెంబర్ టైప్ చేసావు, ఆ సెల్ కి వచ్చేసి ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి అనేది నువ్వు సెలెక్ట్ చేస్తావు అనమాట. దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ లెన్. హౌ టు యూస్? ఇస్ ఈక్వల్. వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ లెన్? ఈజ్ ఈక్వల్ టు లెన్. సపోజ్ నేను H1 అని అక్కడ సపోజ్ నా నేమ్ టైప్ చేశాను. ఆ నేమ్ యొక్క లెంత్ ఎంత ఉంది అనే దాన్ని చెక్ చేయడానికి మనం ఏం చేస్తాం? లెన్ అనే ఫార్ములాని యూస్ చేస్తాం. Then third one, left. What is the purpose of left? Extract the specified number of characters from the left of a cell. అంటే పర్టికులర్ గా నీ నేమ్ కానీ ఎనీథింగ్ నువ్వు ఏదైనా టైప్ చేసావనుకో, పర్టికులర్ గా ఎగ్జాక్ట్ గా ఏమవుతుంది, నువ్వు స్పెసిఫిక్ నెంబర్ ఏదైతే చేసావో లెఫ్ట్ నుంచి డిస్ప్లే అవుతుంది అనమాట. దట్ ఈస్ ద యూజ్. సపోజ్ నీ నేమ్ ఒక 11 నెంబర్స్ ఉంది, 11 వర్డ్స్ ఉంది, నీకు సపోజ్ లాస్ట్ 3 వర్డ్సే కావాలి. అలాంటప్పుడు ఏం చేస్తావు? ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ అని పెట్టేసి నువ్వు పర్టికులర్ సెల్ ని నీ నేమ్ ఎక్కడైతే చేసావు ఆ సెల్ ని రిఫర్ చేస్తావు. రిఫర్ చేస్తారు. నీకు నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్ని కావాలి? నేను 3 కావాలనుకున్నాను కాబట్టి 3 అని టైప్ చేశాను. అలాంటప్పుడు ఏం చేస్తుంది? అది ఫస్ట్ 3 లెటర్స్ అనేది సెల్ యొక్క రిఫరెన్స్ కింద తీసుకుంటుంది అనమాట. లెఫ్ట్ నుంచి ఫస్ట్ 3. దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ లెఫ్ట్. దెన్ గో టు రైట్. వాట్ ఈస్ రైట్? సపోజ్ సిమిలర్ టు లెఫ్ట్ ఓన్లీ. అక్కడ ఏం చేస్తుంది? లెఫ్ట్ నుంచి డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది? రైట్ నుంచి 3 నెంబర్స్ డిస్ప్లే అవుతుంది అనమాట. లైక్ దట్. సపోజ్ ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ద పర్పస్? ఎక్స్ట్రాక్ట్ ఏ స్పెసిఫిక్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఫ్రమ్ రైట్ ఆఫ్ ది సెల్. రైట్ సెల్ నుంచి స్పెసిఫిక్ గా నీకు ఏం కావాలన్నా దాన్ని యూజ్ చేసుకోవచ్చు అన్న. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ రైట్. హౌ టు యూజ్ రైట్? వాట్ ఈస్ ద ఫార్ములా? ఈజ్ ఈక్వల్ రైట్ ఈక్వల్ టు is equal to right. సపోజ్ నేను J1 అనే సెల్ ని తీసుకున్నాను. దాంట్లో పర్టికులర్ గా నేను ఒక కంపెనీ నేమ్ టైప్ చేశాను. ఆ కంపెనీ నేమ్ లో ఏం చేయాలి? నాకు ఫస్ట్ 2 క్యారెక్టర్స్ మాత్రమే, నాకు ఐడెంటిఫికేషన్ పర్పస్ కోసం నాకు 2 క్యారెక్టర్స్ కావాలి. అలాంటప్పుడు ఏం చేస్తాం? 2 క్యారెక్టర్స్ ఆర్ 3 క్యారెక్టర్స్, ఎనీథింగ్ యూ వాంట్. అలాంటప్పుడు ఏం చేస్తాం? ఆ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్ని కావాలనేది మనం అక్కడ టైప్ ఇస్తాం అనమాట. అలాంటప్పుడు ఏం చేస్తుంది? రైట్ నుంచి మాత్రమే నువ్వు ఎన్నైతే నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ అని ఇస్తావో దాన్ని సపోజ్ నువ్వు 3 ఇచ్చావు అనుకో, రైట్ నుంచి 3 డిస్ప్లే అవుతుంది. ఆర్ 4 ఇచ్చావు అనుకో, రైట్ నుంచి 4 డిస్ప్లే అవుతుంది. అదే లెఫ్ట్ ఇచ్చావు అనుకో,
లెఫ్ట్ ఫార్ములా యూస్ చేస్తే ఏమవుతుంది, లెఫ్ట్ నుంచి నువ్వు ఎన్నైతే నెంబర్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ అని అబ్జర్వ్ చేస్తావో దాంట్లో ఆ డిస్ప్లే అవుతుంది అనమాట. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ differences between left and right. Then next one is string. What is the string? ఎక్స్ట్రా స్పేసెస్ ఏమన్నా ఉన్నాయనుకోండి అవి రిమూవ్ చేయడానికి ఏం చేస్తాం, trim అనే ఫార్ములాని యూస్ చేస్తాం. చూడండి, what is the purpose? Remove extra spaces from text. How to use? Suppose what is the formula? Is equal to trim K1 అంటే సెలెక్టెడ్ రిఫరెన్స్ వచ్చి K1 తీసుకున్నాం. అంతేముంది, క్లీన్స్ అప్ లీడింగ్ అండ్ ట్రైలింగ్ స్పేస్ ఇన్ ది సెల్ ఆఫ్ K1 అంటే ఏం లేదు, దాంట్లో ఏమన్నా ఎక్స్ట్రా స్పేసెస్ కానీ ఉన్నాయనుకోండి దాన్ని ఏం చేస్తుంది, స్పేసెస్ ని రిమూవ్ చేసి ఇస్తుంది అనమాట. దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ట్రిమ్. దెన్ అప్పర్. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ అప్పర్? సపోజ్ మనం లెటర్స్, సపోజ్ నేమ్ టైప్ చేస్తాం, కొన్ని స్మాల్ లెటర్స్ కొన్ని బిగ్ లెటర్స్ టైప్ చేస్తుంటారు ఒక్కోసారి. అలాంటప్పుడు ఏం చేస్తాం, మాకు అన్ని అప్పర్ లెటర్స్ లోనే కావాలి. అలాంటప్పుడు ఏం చేస్తాం, అప్పర్ లెటర్స్ ఫార్ములా యూస్ చేస్తాం. వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ అప్పర్ లెటర్స్? ఈజ్ ఈక్వల్ అప్పర్. దెన్ టెక్స్ట్, రేంజ్ ఆఫ్ టెక్స్ట్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. వాట్ ఈస్ ద పర్పస్? కన్వర్ట్ టెక్స్ట్ టు అప్పర్ కేస్. హౌ టు యూస్? ఈజ్ ఈక్వల్ అప్పర్. సపోజ్ నువ్వు L1, ఆ L1 అనే సెల్ లో నేను ఏం చేశాను, సపోజ్ 2 నేమ్స్ టైప్ చేశాను. ఆ 2 నేమ్స్ ఏం చేశాను, కొన్నేమో స్మాల్ లెటర్స్ కొన్నేమో బిగ్ లెటర్స్ టైప్ చేశాను. కానీ నాకు అన్ని అట్ ఏ టైం అప్పర్ కేస్ లెటర్స్ కావాలి. అలాంటప్పుడు ఏం చేస్తాను, నేను అప్పర్ కేస్ అనేదాన్ని యూస్ చేస్తాను, అప్పర్ కేస్ ఫార్ములా యూస్ చేస్తాను. దెన్ అవుట్పుట్ ఏమవుతుంది, మొత్తం అప్పర్ కేస్ లో డిస్ప్లే అవుతుంది అనమాట ఆన్సర్. దెన్ లోయర్, సేమ్. సపోజ్ ఇది కూడా లోయర్ అప్పర్ అంటే స్మాల్ డిఫరెన్స్ ఉంటుంది అనమాట. అవన్నీ అప్పర్ కేస్ లో అవుతాయి, నువ్వు అప్పర్ కేస్ ఫార్ములా యూస్ చేస్తావు. దెన్ నువ్వు లోయర్ కేస్ ఫార్ములా యూస్ చేసావు అనుకో, all words are going to lower case. That is the difference between upper case and lower case. These are all comes in text and manipulating formulas. Then go to time and date. Time date formulas uses ఎలా చేసుకోవాలంటే చూడండి, టుడే ఈ రోజు డేట్ కావాలి అనుకుంటే టుడే అని ఈజ్ ఈక్వల్ టు టుడే అని ఫార్ములా యూస్ చేస్తాం అనుకో, కరెంట్ డేట్ అంటే మీరు యూస్ చేసే సిస్టమ్ ప్రకారం ఏ డేట్ ఉంది అదే డేట్ డిస్ప్లే అవుతుంది అనమాట. దెన్ టైం, టైం అండ్ డేట్ రెండు డిస్ప్లే అవ్వాలంటే మనం ఏ ఫార్ములా యూస్ చేస్తాం, ఈజ్ ఈక్వల్ టు నౌ. నవ్ అనే ఫార్ములా యూస్ చేస్తాం అనుకోండి, అప్పుడు ఏమైతుంది, కరెంట్ టైం అండ్ డేట్ మీ ల్యాప్టాప్ లో ఏదైతే ఉందో అది మాత్రమే డిస్ప్లే అవుతుంది అనమాట. టుడే పర్పస్, display the current date. How to use? Is equal to today. Display today's date. Now, what is the purpose? Display the current date and time. How to use? Is equal to now. Display the current date and time. Then dated. Dated different time. Suppose స్టార్టింగ్ డేట్, ఎండింగ్ డేట్, అక్కడ ఎన్ని డేస్ ఉన్నాయి అనేది మనం క్యాల్కులేట్ చేయాలనుకోండి. అలాంటప్పుడు సపోజ్ మనం ఏం చేస్తాం, ఈ మంత్ వైజ్ గా అయితే మనం ఈ డే జనవరికి 30, ఫిబ్రవరికి 28 అలా మనం క్యాల్కులేట్. అదే ఒకవేళ 2 ఇయర్స్ 3 months అలా ఉన్నాయనుకోండి, దాన్ని ఏం చేస్తాం, మనం ఎన్ని డేస్ అనేది క్యాలిక్యులేట్ చేయకుండా సపోజ్ మనం ఇది యూస్ చేస్తాం అనుకోండి, సపోజ్ ఏం చేస్తామంటే మనం లైక్ దట్, సపోజ్ ప్రామిసరీ నోట్స్ ఉంటాయి, ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు ఉంది, ఇంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అలాంటప్పుడు ఎన్ని డేస్ ఉంది, ఎన్ని మంత్స్ ఉన్నాయి అని క్యాలిక్యులేట్ చేయడానికి ఏం చేస్తాం, సపోజ్ మనం మాన్యువల్ గా చేస్తాం. అదే ఈ డేటెడ్ ఫార్ములా యూస్ చేస్తాం అనుకోండి, అదేం చేస్తుంది, ఆటోమేటిక్ గా ఓకే స్టార్టింగ్ డేట్ ఇది, ఎండింగ్ డేట్ ఇది, ఎన్ని డేస్ మొత్తం అనేది డిస్ప్లే ఇస్తుంది అనమాట. దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ డేటెడ్. దీస్ ఆర్ ఆల్ కమ్స్ ఇన్ డేట్ అండ్ టైం. దెన్ గో టు కండిషనల్ ఫార్ములాస్. If. First one is if. What is the purpose of if? Perform conditional calculations. Suppose ఒక స్టూడెంట్ పాస్ అయ్యాడా ఫెయిల్ అయ్యాడా అనేది యూస్ చేయాలనుకోండి, మనం ఏం చేస్తాం, ఇఫ్ ఫార్ములా యూస్ చేసి స్టూడెంట్ పాస్ అయ్యాడా ఫెయిల్ అయ్యాడా అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు. అది ఎలా? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఇఫ్? Perform conditional calculations. How to use if condition?
is equal to if లాజికల్ టెస్ట్ రాయాలన్నమాట. ఏంటి? సపోజ్ స్టూడెంట్స్ ఎంత 35 మార్క్స్ కదా పాస్ అయ్యేది. కాబట్టి ఒక సబ్జెక్ట్ తీసుకొని గ్రేటర్ దెన్ 35 వచ్చిన వాళ్ళు ఎంతమంది, పాస్ ఆర్ ఫెయిల్ అనేది మనం ఇట్లా 2 కండిషన్స్ రాయాలి. రాసిన తర్వాత ఇఫ్ ద కండిషన్ ఈస్ ట్రూ దట్ టైం 35 కంటే ఎక్కువ వచ్చినాయి అనుకోండి, స్టూడెంట్ పాస్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? పాస్ అని డిస్ప్లే అవుతుంది. దెన్ గో టు అండ్ కండిషన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అండ్? చెక్ ఇఫ్ ఆల్ కండిషన్స్ సాటిస్ఫైడ్ దట్ చెక్ ద అవుట్పుట్ కమ్ ట్రూ. సపోజ్ ఏంటి ఇక్కడ హౌ టు యూజ్ అండ్ కండిషన్. సపోజ్ 2 కండిషన్స్ ఉన్నాయి, మనం కండిషన్స్ ఇవ్వాలన్నమాట. ఇక్కడ అండ్కి వచ్చేసరికి ఏం కండిషన్స్? సపోజ్ ఒక క్లాస్ యొక్క స్టూడెంట్స్ తీసుకోవాలి. సపోజ్ అందరికి ఒకటే మార్క్స్ రావు కదా, అలాంటప్పుడు ఏం చేస్తాం? సపోజ్ గ్రేటర్ దాన్ 60 ఉన్న స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, లెస్ దాన్ 90 ఉన్న స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, వీళ్ళిద్దరి యొక్క డేటా నాకు కావాలి. అంటే అబౌవ్ 60 బిలో 90 ఉన్న స్టూడెంట్స్ యొక్క డేటా నాకు కావాలి. అలాంటప్పుడు ఏం చేస్తాం? అలాంటప్పుడు అండ్ కండిషన్ వాడతాం. వన్స్ ఈ 2 కండిషన్స్ మన స్టేట్మెంట్ లో ఓకే అయితేనే దెన్ ఆన్సర్ అనేది డిస్ప్లే అవుతుంది, లేదు ఎర్రర్ అని వస్తుంది అనమాట. దట్ ఈస్ ద డిఫరెన్స్, దట్ ఈస్ ద అండ్ కండిషన్. దెన్ గో టు ఆర్. అండ్ ఆర్ స్మాల్ డిఫరెన్స్ ఉంటాయంటే అంతే. చెక్ ఇఫ్ ఎనీ కండిషన్ ఈస్ ట్రూ దెన్ ట్రూ. అంటే ఇప్పుడు అందులో మనం 2 కండిషన్స్ ఇస్తాం, ఆ 2 కండిషన్స్ ఓకే అయితేనే మనకు ఆన్సర్ అనేది ట్రూ వస్తుంది. ఇక్కడ ఆర్ కండిషన్ లో మనం ఇచ్చే 2 కండిషన్స్ లో ఏదో ఒకటే ఓకే అయినా సరే ఏమవుతుంది? ఆన్సర్ అనేది ట్రూ డిస్ప్లే అవుతుంది. చూడండి, చెక్ ఇఫ్ ఎనీ కండిషన్ ఇస్ ట్రూ. హౌ టు యూజ్? సపోజ్ ఈక్వల్ టు ఆర్, P1 ఈక్వల్ టు ఏ, P1 ఈక్వల్ టు బి. ఈ రెండిట్లో ఏదైనా అయినా ఏ ఒకటి ట్రూ అయినా సరే ఆన్సర్ ఏం? చెక్ if either A or B is selected in the cell of P1. ఏ అయినా సెలెక్ట్ చేయొచ్చు, బి అయినా సెలెక్ట్ చేయవచ్చు. ఈ రెండిట్లో ఏదో ఒక కండిషన్ సాటిస్ఫై అయింది అనుకోండి, అలాంటప్పుడు ఏం చేస్తాం? మనం ఆర్ అనే ఒక కండిషన్ యూజ్ చేయొచ్చు అనమాట. దీస్ 3 ఆర్ కమ్స్ ఇన్ conditional formulas. Then go to statistical formulas. In statistical formulas, COUNTIF. COUNTIF అనేది మనం దేనికి యూస్ చేస్తాం? వాట్ ఈస్ ద పర్పస్? కౌంట్ సెల్స్ దట్ మీట్ ఏ స్పెసిఫిక్ కండిషన్. స్పెసిఫిక్ కండిషన్ యూస్ చేయాలనుకోండి, అలాంటప్పుడు ఏం చేస్తాం? మనం పర్టికులర్ గా కౌంటిఫ్ అని వాడతాం అనమాట. ఎలా యూస్ చేస్తాం చూడండి. ఇస్ ఈక్వల్ కౌంటిఫ్ పర్టికులర్ U1 to U5 సెల్ లో ఏం చేస్తున్నాం? గ్రేటర్ దాన్ 80% వచ్చిన స్టూడెంట్స్ యొక్క డేటా కావాలి. అంటే ఏ స్టూడెంట్స్ అయితే అబోవ్ 80 తెచ్చుకున్నారో ఆ స్టూడెంట్స్ యొక్క డేటా కావాలి నాకు. మిగిలిన స్టూడెంట్స్ డేటా అవసరం లేదు, ఓన్లీ ఆ స్టూడెంట్స్ యొక్క డేటా మాత్రమే నాకు డిస్ప్లే అవ్వాలి. అలాంటప్పుడు we can use COUNTIF formula. What is the COUNTIF formula? Is equal to COUNTIF, then select range and criteria. What is the criteria in here? In the given example, greater than 80 means above 80%, 80 వచ్చిన స్టూడెంట్స్ యొక్క లిస్ట్ మాత్రమే నాకు డిస్ప్లే అవ్వాలి. దట్ ఈస్ ద క్రైటీరియా ఇన్ ద ఎగ్జాంపుల్. Then sum if. In sum if, what is the purpose of sum if? Sum cells that meet a specific condition. How to use? Sum if equal to, suppose మనం పర్టికులర్ గా దాన్ని సెలెక్ట్ చేసాం, V1 to V5. Then product A, W1 to W5 adds upon a variable values in the cells of V1 to V5 where the corresponding cells in V1 to V5 contain product A. అంటే ఏం లేదు, సమ్ ఇఫ్ అంటే ఏంటి? ఇక్కడ సపోజ్ మనం సమ్ రేంజ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడ సపోజ్ ఇంతమంది స్టూడెంట్స్ వచ్చారు, ఇది డేటా. ఈ డేటాలో ఏం చేయాలి? ఓవరాల్ గా సమ్ పర్సంటేజ్ నాకు కావాలి. అలాంటప్పుడు ఏం చేస్తాను? నేను సమ్ ఇఫ్ అనే ఫార్ములాని యూజ్ చేస్తాను. Suppose it is students data, V1 to V5 students data, W1 to W5 in these sum conditions. That time we can use sum if formulas, then easily get it the answer using sum if. What is the formula of sum if? Is equal to sum if, then select range and write the criteria and then sum range. Sum range means ఎక్కడి నుంచి ఎక్కడికి క్యాలిక్యులేట్ చేయాలి అనుకుంటున్నామో దాన్ని సమ్ రేంజ్ అని అంటాం అన్నమాట.
Then next one, average if. Average if అంటే same if sum if like that, both are equal, only small difference is available. In average if what is the purpose? Calculate the average of cells that meet a specific condition. ఏం చేయాలి, మనం పర్టికులర్ గా ఏ సెల్ రేంజెస్ అయితే సెలెక్ట్ చేస్తామో వాటి యొక్క యావరేజ్ ఇఫ్ కావాలి మనకి. ఇందాక ఏం చేసాం, సమ్ ఇఫ్ క్యాలిక్యులేట్ చేస్తాం, ఇప్పుడు యావరేజ్ ఇఫ్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం అనమాట. బోత్ కండిషన్స్ ఆర్ ఈక్వల్. సో అక్కడ ఏం చేస్తాం, సమ్ ఇఫ్ కనుక్కుంటాం, ఇక్కడ ఏం చేస్తాం, యావరేజ్ ఇఫ్ కనుక్కుంటాం. ఇవి రెండు స్మాల్ డిఫరెన్సెస్ ఉంటాయి అన్నమాట. దెన్ రౌండింగ్ అండ్ ఫార్మాటింగ్. Round purpose. What is the purpose of round? Round numbers to a specific number of decimal places. సపోజ్ ఏం చేసాం, ఏదన్నా మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఒక్కొక్కసారి డెసిమల్ పార్ట్స్ కూడా వస్తాయి, దాన్ని రౌండ్ అప్ చేయాలి. సపోజ్ 21.9 వచ్చింది అనుకోండి, దాన్ని రౌండ్ అప్ చేయాలనుకోండి 22 చేసుకుంటాం అనమాట. అలాంటప్పుడు మనం రౌండ్ ఫార్ములా యూజ్ చేస్తాం అనుకోండి, అది ఆటోమేటిక్ గా రౌండ్ అప్ పర్సంటేజ్ మనకి ఇస్తుంది అనమాట. వాట్ ఈస్ ద పర్పస్? Round numbers to a specific number of decimal places. What is the how to use? What is the formula? Equal to round Z1 2. Number of digits అంటే ఎన్ని digits కావాలి? 2 digits అన్నమాట. Round the value of cell in Z1 2 decimal places. Then text is, what is the purpose? Formatting numbers or dates. సపోజ్ డేట్స్ మనం డేట్స్ ఇస్తాం ఎలా, సపోజ్ టుడే డేట్ 8/6/2024 అని ఇస్తాం. దాన్ని ఏం చేయాలి, సపోజ్ డేట్ గా, మంత్ గా, ఇయర్ గా మనం రాస్తాం కదా, దాన్ని ఫార్మేటింగ్ వేలో రాయడానికి దీన్ని యూస్ చేస్తాం అన్నమాట. చూడండి ఎలా యూస్ చేస్తాం అనేది. ఇస్ ఈక్వల్ టు టెక్స్ట్ A11. ఫస్ట్ ఏం చేస్తాం, డేట్, మంత్, ఇయర్, ఇలా ఫార్మేట్ గా మనకి ఏం అవ్వాలి, డిస్ప్లే అవ్వాలి. చూడండి 01/Jan/2023 ఇలా డిస్ప్లే అయిందా లేదా. అలాంటప్పుడు ఏం చేస్తాం, మనం టెక్స్ట్ అనే ఫార్ములాని యూస్ చేస్తాం అనమాట. దెన్ గో టు పర్సంటేజ్ క్యాలిక్యులేషన్స్. పర్సంటేజ్ క్యాలిక్యులేషన్స్ ఎలా చేస్తాం, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ పర్సంటేజ్? క్యాలిక్యులేట్ ఏ పర్సంటేజ్ బేస్డ్ ఆన్ 2 నెంబర్స్. ఏదైనా 2 నెంబర్స్ కి పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయడానికి పర్సంటేజ్ అనేది వాడతాం. హౌ టు యూస్? ఇస్ ఈక్వల్, వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ పర్సంటేజ్? ఇస్ ఈక్వల్ టు A1/B1. ఈ రెండింటికి నేను పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయాలి. అలాంటప్పుడు నేను ఏం చేస్తాను, పర్సంటేజ్ అనే ఫార్ములాని యూస్ చేస్తాను. దెన్ గో టు అరే ఫార్ములాస్. అరే ఫార్ములాస్ ఏముంటాయి, సమ్ ఆఫ్ ప్రొడక్ట్. సమ్ ఆఫ్ ప్రొడక్ట్ అనేది నేను క్యాలిక్యులేట్ చేయాలి. వాట్ ఈస్ మల్టిపుల్ అరేస్ అండ్ దెన్ సమ్ ఆఫ్ ది ప్రొడక్ట్స్. ఏం లేదు, మల్టిపుల్ అరేస్ తీసుకోవాలి. సపోజ్ A1 to A5, B1 to B5 మల్టిపుల్ కండిషన్స్ కదా, ఇవన్నీ ఏం చేయాలి, సమ్ కనుక్కోవాలి నేను. అలాంటప్పుడు సమ్ ఆఫ్ ది ప్రొడక్ట్స్ నేను కనుక్కోవాలి. అలాంటప్పుడు సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఫార్ములా యూస్ చేస్తాను అనమాట. వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ సమ్ ఆఫ్ ప్రొడక్ట్? ఈజ్ ఈక్వల్ సమ్ ఆఫ్ ప్రొడక్ట్ array1 array2. అలా ఎన్ని అరేస్ అయినా తీసుకోవచ్చు అనమాట, based on your requirement. Then transpose. What is the purpose of transpose? Transpose rows into a columns are via entered as an array formula. How to use? Select a range of cells and enter the formula as an array formula, or else shortcut key also available. Control plus shift plus enter మనం క్లిక్ చేసినా కూడా ఏమవుతుంది, ట్రాన్స్పోజ్ ఫార్ములా అనేది ఓపెన్ అవుతుంది అన్నమాట. Then lookup formulas. These two are very important in advanced Excel. VLOOKUP, HLOOKUP formulas. These two are very important. VLOOKUP. What is the purpose of VLOOKUP? VLOOKUP values in a particular table. ఇక్కడ ఆల్రెడీ నేమ్ లోనే కనిపిస్తుంది. VLOOKUP అంటే వర్టికల్ టేబుల్ కి మాత్రమే మనం ఈ VLOOKUP ఫార్ములా అనేది యూస్ చేయగలం అన్నమాట. What is the spelling of VLOOKUP? Is equals VLOOKUP, lookup value, table array, column index number, lookup range. ఇవన్నీ ఉండాలన్నమాట మనం లుకప్ ఫార్ములా తెలుసుకోవాలి అంటే. ఆ టేబుల్ వర్టికల్ గా ఉండాలి. చూడండి ఇక్కడ Q1 అనేది లుకప్ వాల్యూ కింద తీసుకున్నాను నేను. A1 to A5 దిస్ ఈస్ ది
టేబుల్ అరే అన్నమాట. అంటే నేను A1 నుంచి B5 వరకు ఒక టేబుల్ క్రియేట్ చేశాను వర్టికల్ గా. దెన్ ఇండెక్స్ నెంబర్ అంటే ఏంది 2. ఎందుకు నేను ఆ 2 సెల్స్ మాత్రమే తీసుకున్నాను కదా. దెన్ ఫాల్స్ look up value in the Q1 in a table and runs the corresponding value from the second column. సెకండ్ కాలం అనేది డిస్ప్లే అవుతుంది అనమాట. దెన్ నెక్స్ట్ హెచ్ లుకప్ అంటే ఏంటి, హారిజాంటల్ గా ఉన్న టేబుల్ కి మాత్రమే మనం యూస్ చేయగలం అనమాట. చిన్న డిఫరెన్సెస్ మాత్రమే ఉంటాయి వీలుకప్ కి హెచ్ లుకప్. ఏంటి, వీలుకప్ అంటే మనం వర్టికల్ టేబుల్ ఉంటుంది, హెచ్ లుకప్ అంటే హారిజాంటల్ టేబుల్ ఉంటుంది. ఇవి రెండే మనకి ఇంపార్టెంట్ అనమాట. మెయిన్ గా ఇది రెండు బాగా యూస్ చేస్తాం, వీలుకప్, హెచ్-లుకప్. దీస్ ఆర్ ఆల్ కమ్స్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్ ఫార్ములాస్. ఇవన్నీ ఎంఎస్ ఎక్సెల్ లో మెయిన్ ఫార్ములాస్ అన్నమాట. 1 by 1 ఎలా వర్క్ అవుతాయి అనేది మనం నెక్స్ట్ ఫర్దర్ క్లాసెస్ లో నేర్చుకుందాం. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.